దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 3 జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 50వ అధ్యాయము 6వ వచనము, సామ్ నంబర్ 50 and verse 6. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సృష్టి దేవుని నీతిని తెలియజేయుచున్నది. దేవుడే న్యాయకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ వర్స్ in English. And the heaven shall declare his righteousness, for God himself is a judge. God himself is a judge. సెలా అని రాయబడ్డాది. సెలా అంటే ఈ మాట రిపీట్ చేయబడుతున్నది. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద జడ్జ్. దేవుడే న్యాయకర్త ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది నీ మీద జడ్జ్మెంట్ పాస్ చేసినా, ఎంతమంది ఎన్ని అనుకున్నా, గుర్తుపెట్టుకో, దేవుడే మనకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడి యొక్క తీర్పే నా జీవితమై ఉన్నది. దేవుని యొక్క తీర్పే నేనేమై ఉన్నానో అది ఉన్నది. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. డోంట్ గో అండర్ పీపుల్, డోంట్ గో అండర్ గవర్నమెంట్స్, కమ్ అండర్ గాడ్ ద జడ్జ్. నీవు ప్రజల కిందకి లేక సంస్థల కిందకి, మనుషుల కిందకి వెళ్ళరాదు. నీవు దేవుని కిందకి రావాలి. దేవుడే న్యాయకర్త అయి ఉన్నాడు. జాగ్రత్తగా వినాలండి. ఎందుకు ఇది అవసరము? దేవుడు కిందకి, దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుని యొద్దే, దేవుని యొక్క జడ్జిమెంటే నా జీవితంలో ఫైనల్ అని నువ్వు ఎందుకు ఆయనను నమ్ముకోవాలి తెలుసా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన జడ్జిమెంట్ పాస్ చేశాడు. ఏమేమి జడ్జిమెంట్ పాస్ చేశాడు తెలుసా? మీరు రాజులు, యాజకులు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, నీతిమంతులని ఆయనే తీర్పుని తీర్చాడు. అర్థమవుతుందండి? ఆయన తీర్పును తీర్చాడు. ఆల్రెడీ గాడ్ హ్యాస్ పాస్ ద జడ్జ్మెంట్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి ఉన్నావని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయము, మీ మనసు నీ విషయంలో ఏం జడ్జిమెంట్ ఇస్తుందో దాన్ని కూడా నమ్మవద్దు. దేవుని యొక్క జడ్జిమెంట్ని నమ్ము. ఎందుకు తెలుసా? ఆయన నీతిమంతుడు. వాట్ ఎవర్ హీ డస్, హీ విల్ డూ రైట్ అండ్ హీ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఆయన నీ పక్షంగా చేసే దేవుడు. అర్థమవుతుందండి? నీ పక్షంగా చేసేది. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇక్కడ ఈ వచనానికి అర్థం ఏంటి తెలుసండి? ఆయన నువ్వు ఒప్పుకుంటే, నువ్వు తప్పులు ఒప్పుకుంటే నిన్ను మ్యానిపులేట్ చేసే దేవుడు కాదాయన. నీతిమంతుడు. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనం ఎందుకు ఒప్పుకోవాలి మన తప్పులు ఆయన దగ్గర అంటే ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన చెప్తున్నాడు. నీవు తప్పు చేయలేని వ్యక్తివని, పరిశుద్ధుడివి, నీతిమంతుడివై ఉన్నావు. హిందీ में पढ़ेंगे भजन संहिता 50 अध्याय और उसमें 6 वचन पढ़ रहे हैं. स्वर्ग उसके धर्मी होने का प्रचार करेगा, क्योंकि परमेश्वर तो आप ही न्यायी है. परमेश्वर तो न्याय ही है, आपको न्याय करेंगे. పరమేశ్వర్ న్యాయ కరంగా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా పనిచేస్తున్న వారు ఎంత పెద్దవారైనా, ఎంత ఈ భూమి మీద ఎంత పేరు కలిగిన వారైనా, గొలియాతు వంటి వారైనా, దేవుడు నీకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు న్యాయం చేసే దేవుడు. కాబట్టి యేసు ప్రభు నామంలో మనం తండ్రి యొద్దకు వద్దాము, మనకు న్యాయం దొరుకుతుంది. ఈరోజు ఒకవేళ నీకు న్యాయం దొరకలేదని, కుటుంబంలో న్యాయం దొరకలేదని, నీ ఉద్యోగంలో న్యాయం దొరకలేదని, నీ బిజినెస్లో న్యాయం, సమాజంలో లేక చర్చిలో నీకు న్యాయం జరగలేదని బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను న్యాయకర్త అయి ఉన్నాను. నేను నీతిమంతుడైన న్యాయకర్త అయి ఉన్నాను. నీతి న్యాయములు నా సింహాసనాధారము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును రక్షకుడా నాయన, ఈ దినము అనేక మంది నాయన మాలో తండ్రి
మనుషుల యొక్క తీర్పు, మనుషుల యొక్క మాటలు, లేక సమస్తల యొక్క తీర్పు, సమస్తల యొక్క మాటలు, లేక ఈ భూమి మీద ఉన్న న్యాయస్థలము యొక్క జడ్జిమెంట్స్, తీర్పులను బట్టి నాయన ఎంతో నాయన ఇబ్బంది పాలై ఉన్నాము తండ్రి. ఈరోజు నాయన నీవే మాకు న్యాయకర్తవై ఉన్నావు నాయన. నీవు మా గురించి ఏమి పలుకుతావో అదే మేమై ఉన్నామని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ ఆరాధన బిడ్డలందరినీ కూడా నాయన నీతిమంతులుగా తీర్చినందుకు స్తోత్రము. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరినీ కూడా పరిశుద్ధులుగా నీవు తీర్చినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరూ కూడా నాయన తండ్రి ప్రభా నాయన దేవ ఏర్పరచబడిన వంశంగా చేసినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో బిడ్డలందరినీ యాజకులుగా, రాజులుగా నీవు పిలిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను దేవా. ఈ ఆరాధనలను అందరికీ ప్రభా నా పిల్లలు, నా కుమారులు దేవుని పిల్లలు, దేవుని కుమారులని నీవు నీవు పలికినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు, మంచి జాబ్స్ కొరకు నాయన ప్రయాసపడుతున్న వారు అందరి పట్ల నీవు ఉండి నాయన వారికి మంచి జాబ్స్ అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్న వారు అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దేవ వారి చదువులో మీ న్యాయం అడుగుచున్నానయ్యా. పిల్లలు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు నాయన ప్రభా. వి ఆస్క్ ఫర్ యువర్ జడ్జ్మెంట్ ఇన్ దేర్ లైవ్స్ మై ఫాదర్. దేవా మీ న్యాయ విధులు బట్టి నాయన నీ బిడ్డలు నాయన తండ్రి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిచ్చే దేవుడు అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. పరిశుద్ధ తండ్రి రక్షకుడా, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకర్ణముని సహవాసం, ఏకారాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.